హలో ఆల్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం నేర్చుకున్న రెసిపీ ఏంటంటే బాలింతలకు ఇవ్వవలసినటువంటి ఒక మంచి ఔషధం అనే చెప్పాలి. దీనికోసం కావలసిన ఇంగ్రీడియంట్స్ మోడికట్ట, వాయు మిరియాలు, పిప్పళ్ళు, సొంటి కొమ్ము, తాటి బెల్లం. నార్మల్ బెల్లం మీరు యూజ్ చేయకున్నా అచ్చంగా తాటి బెల్లంతో చేస్తామనుకున్నా ప్రాబ్లం ఏమీ లేదు, చేసుకోవచ్చు. ఇది ఒరిజినల్ తాటి బెల్లం అండి. మనకు చాలా చోట్ల అవైలబుల్గా ఉంటుంది కానీ అన్ని చోట్ల ఒరిజినల్ ఉండదు, కాబట్టి చూసి తెచ్చుకోవాలి. కొంచెం ఈ బెల్లం యాడ్ చేశాను. నెయ్యి, ఈ నెయ్యి కొంచెం ఎక్కువనే యూజ్ అవుతుందండి. ఈ రెసిపీ మొత్తంలో కూడా నెయ్యి అనేది ఒక కీ ఇంగ్రీడియంట్ అండి. అలాగే చిక్కబడకుండా ఉండడానికి కొంచెం హాట్ వాటర్. ముందుగా మనం పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎండలో చక్కగా డ్రై చేసుకొని ఇలా పౌడర్ పట్టుకొని పెట్టుకుంటే 6 months వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ బెల్లం పౌడర్ లాగా తురుముకొని పెట్టుకోవాలి. దీని వలన మనకు ప్రయోజనాలు ఏమిటి అంటే, బాలింతలకు అంటే ప్రసవం అయిన తర్వాత ఒక 9 days నుంచి ఈ కాయం కనుక వాడితే వాళ్ళకి నడుము నొప్పి రాకుండా ఉంటుంది. అలాగే మెన్సెస్ ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. సో ఎన్నెన్నో ట్యాబ్లెట్స్ వేసుకోవడం బదులు ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఇది 3వ రోజు నుంచే పెట్టొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉన్న వాళ్ళు 2 monthsకి ఒకసారి ఇది తింటే వాళ్ళకి ప్రాబ్లం క్లియర్ అవుతుంది. బెల్లం ఈ విధంగా తరుక్కోవాలి. ఈ తరిగిన బెల్లం అంతా కూడా మీరు ఒక గిన్నెలో, అంటే స్పెసిఫిక్గా దీనికోసం ఒక గిన్నె తీసుకోండి, అందులో పాకంలాగా పట్టాలి. ఈ తరిగిన బెల్లం మనం బౌల్లో వేసుకున్న తరువాత పాకం పట్టడానికి ముందే 2 గంటల నెయ్యి ఇందులో వేసుకోవాలి. 2 గంటలు అంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇన్ కేస్ ఆ గంట కనుక మీ దగ్గర లేకుంటే 2 టీ గ్లాసులు నెయ్యి ఇందులో యాడ్ చేసుకోవాలి. నెయ్యికి ఇంగ్రీడియంట్ ఎందుకు అంటే మనకి బ్లీడింగ్ సమయంలో కానీ నడుము నొప్పికి కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఒక 1/2 kg బెల్లంలో 2 గంటల నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి మనం యూజ్ చేయడం వల్ల C-section అయిన వాళ్ళకి కుట్లు త్వరగా మానిపోతాయి. నెయ్యి యాడ్ చేసాము. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకొని పాకం ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఏ ఇంగ్రీడియంట్ ఏ స్టెప్లో వేస్తున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి దీని టేస్ట్ డిపెండ్ అయి ఉంటుంది. స్టార్టింగ్ నుంచి మనము ఈ బెల్లాన్ని ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలి. అలా చేస్తూ ఉంటేనే గడ్డ కట్టకుండా కింద అడుగంటకుండా ఉంటుంది. ఇవేవో పాతకాలం నాటి చిట్కాలని మాత్రం తీసి పడేయకండి. ఇది నిజంగా ఔషధం అనే చెప్పాలి. అస్సలు నడుము నొప్పి రాకుండా చాలా హెల్ప్ చేస్తుంది. చూడండి, కనిపించే విధంగా మీరు మిక్స్ చేసుకుంటూ ఆ చిన్న చిన్న పలుకుల్ని కూడా మెల్ట్ చేస్తూ గంటెతో దాన్ని గట్టిగా స్క్రబ్ చేస్తూ ఉండాలి. ఈ డేస్లో మనం మెడిసిన్స్కి ఎంత ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఖర్చు చేస్తూ ఉంటాము. చాలా తక్కువ ఖర్చుతో చాలా త్వరగా తగ్గిపోయే రెమెడీ మాత్రం మనం చూస్ చేసుకోము, ఎందుకంటే దాని గురించి కష్టపడాలి కాబట్టి. సో మనకి నడుము నొప్పి వస్తుందన్నప్పుడు దీనికోసం కొంచెం కష్టపడి చేసుకుంటే తర్వాత రిలీఫ్ అనేది చాలా బాగుంటుంది. సో మీకు బోర్ కొడుతుందని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి వీడియోని. మీరు మాత్రం చక్కగా బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఎలా అంటే వాటరీ కంటెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇందులో మనకి చిక్కబడుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని కావలసినంత వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, పాకం అయితే దగ్గర పడుతుంది. ఇలా టెక్స్చర్ రావాలి. ఈ టెక్స్చర్లో వచ్చి చూడండి, అలా పైన నురగలాగా వస్తుంది కదా, అలా వచ్చినప్పుడు మీకు పాకం రెడీ అయినట్టు. ఇదే సైన్ మీరు కూడా ఫాలో అవ్వండి. చూడండి, ఎక్కడా కూడా పలుకులు లేకుండా కరెక్ట్గా మిక్స్ అయిపోయింది. ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీ అనేది ఎస్టిమేట్ చేసి వేసుకోవాలండి. కొంతమంది మసాలా ఎక్కువ తింటారు, కొంతమంది మసాలా తక్కువ యూస్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మీరు క్వాంటిటీ వేసుకోవచ్చు. పౌడర్ వేసిన తర్వాత పాకంతో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి.
ఇంకొక విషయము, ఇది పిల్లలకి కూడా పెట్టొచ్చండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. చిన్న పిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా కూడా వాటిని పెంచే గుణం ఈ కాయంలో ఉంది. చిక్కబడకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది ముఖ్యంగా బాలింతలకి ఇస్తారు. నార్మల్ లేడీస్ అండ్ జెంట్స్కి కూడా ఇది పనిచేస్తుంది, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. దీనిని భోజనం చేయక ముందు తీసుకుంటే కనుక మంచిది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోండి, బాగుంటుంది. ఫైనల్గా కాయం అయితే రెడీ అయిపోయింది. ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు చూసి మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడటానికి అచ్చం చాక్లెట్ సిరప్లా ఉంటుంది. సో చిన్నపిల్లలు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇష్టంగా తింటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ రెమెడీ మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కూడా ఎలా ఉందో చెప్పండి.